ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమః. ఓం శ్రీ నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాళ భైరవ ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు, జ్యోతిష్య అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా హోళికా పూర్ణిమ శుభాకాంక్షలు. అలాగనే మార్చి నెల 16వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు పుట్టినటువంటి వారందరిగా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్ష. 16/3/2024 నుండి 31/3/2024 వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో కుజుడు శుక్రుడు మరియు శని సంచార స్థితి, మీనరాశిలో రవి బుధ మరియు రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మేషరాశి వారు అష్టమి ఆదివారం రోజున ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలో 4 పాదాలు, కృతికా నక్షత్రంలో 1 పాదం కలిపితే మేషరాశి. పుట్టినటువంటి వారికి చాలామందికి డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూ, చే, చో, లా, లీ, లు, లే, లో, ఆ అక్షరాల వద్ద మేషరాశి జాతకులే. మేషరాశి యొక్క అధిపతి కుజుడు. రాశిలోనే గురు సంచార స్థితి, 6వ స్థానంలో కేతు సంచార స్థితి, లాభస్థానంలో కుజుడు శుక్రుడు మరి శని సంచార స్థితి, వ్యయంలో త్రిగ్రహ కూటమి రవి బుధ రాహు సంచార స్థితి ఉండడం వలన దూరావాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు ఎంతో జాగ్రత్తలు అవసరం. కారణం ఏమిటయ్యానగా వ్యయంలో 3 గ్రహాలు ఉండడం, అందులో తెలుగు సంవత్సరాలలో చివరి పూర్ణిమ కూడా ఇక్కడే ఉండడం కనుక చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. పెద్దవారు ఏదని చెప్తే వినడం మంచిది. కనుక ఆయుధాలతో మీ యొక్క ఫోన్ల లావాదేవీలలో కానీ, ఫేస్బుక్లో, వాట్సాప్లో కానీ పోస్టు చేసే విధానంలో ఎంతో జాగ్రత్తలు కూడా అవసరం. కనుక మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథులు ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం వలన 90% వరకు ప్రమాదాలను నివారించవచ్చు. వీలైతే తెల్లజిల్లేడు వృక్షం దగ్గర దీపాన్ని పెట్టడం, మీ యొక్క గృహంలో ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడము, కాళభైరవ స్వామి యొక్క సేవ చేయడం వలన మీ యొక్క జాతకంలో ఉన్న గ్రహ దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు ఆచరించేసే వారందరూ, యంత్రాలతో ఆయుధాలతో చేసేటువంటి వారు, మార్కెటింగ్ రంగంలో ఉన్నవారు ఎంతో జాగ్రత్తలు అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మార్చి నెల 16వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా, సవివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. 17/3/2024 పాల్గొన మాస కృష్ణపక్ష బహుళ అష్టమి మృగశిర నక్షత్ర సందర్భంగా రురుకాళ భైరవ స్వామి యొక్క పూజ చాలా యోగదాయకం. ఆదివారం రోజు అమావాస్య వస్తే ఎంత శక్తివంతమైందో, ఆదివారం రోజు అష్టమి తిథి వచ్చినా మనకున్న అష్ట కష్టాలను తొలగించుకొని అష్టైశ్వర్యాలకు స్వాగతం పలకడానికి మనము రురుకాళ భైరవ స్వామి యొక్క పూజ, రురుకాళ భైరవ స్వామి యొక్క అష్టోత్తరము, కూష్మాండ దీపాన్ని మనకు ఉండబడిన కోరికను నెరవేర్చడం కోసము విశేషమైన సౌభాగ్య ముడుపు కట్టుకోవడం వల్ల సర్వత్రా శుభం కలుగుతుంది. మీకు అలా ఇంట్లో కుదరకపోతే ఈ కింది నెంబరు మీరు సంప్రదించినట్లయితే మన యొక్క దేవాలయంలో అష్టమి తిథి ఎందున అద్భుతమైనటువంటి రురుకాళ భైరవ పూజ జరుగుతూ ఉంటుంది. మీ యొక్క గోత్రనామాలను పంపించగలిగినట్లయితే మీ పేరుపైన కూష్మాండ దీపాన్ని, ఒక సౌభాగ్య ముడుపును, కాళభైరవ హోమాన్ని చేయించి వాట్సాప్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని మీకు చూపించి ప్రసాదాన్ని కూడా మీకు అందజేయడం జరుగుతుంది. అలాగనే మనకు 24వ తారీఖున మరి ఆదివారము పాల్గొన మాస పూర్ణిమ, హోళికా పూర్ణిమ అంటాం. రంగుల హరివిలను, హానికరం లేనటువంటి రంగులను చల్లుకుందాం. కొత్త రకమైనటువంటి నూతన ఉత్తేజకరమైన జీవితానికి స్వాగతం పలుకుదాం. కనుక ఈ తెలుగు సంవత్సరానికి చివరి పూర్ణిమ అవడం వలన వీలైనంత వరకు ఇంట్లో శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని కానీ, దత్తాత్రేయ స్వామి యొక్క దర్శనం కానీ,
వీలైనంత వరకు శివుడికి రుద్రాభిషేకం చేసుకోవడం వలన సకల శుభం కలుగుతుందని చెప్పి గమనించాలి. అలాగే మీకు ఇంట్లో కుదరకపోతే ఈ కింద నెంబర్ సంప్రదించినట్లయితే మన యొక్క దేవాలయంలో హోళికా పూర్ణిమకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి నరదృష్టి శత్రు ప్రభావాలు తొలగించడానికి రూరు కాళభైరవ హోమం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ సంప్రదించి మీ గోత్రనామాలు పంపించగలిగినట్లయితే వీడియో కాల్ ద్వారా మీకు చూపించి ప్రసాదాన్ని కూడా అందజేయడం జరుగుతుంది. ఇంకను మార్చి నెలలో మనం అద్భుతమైన విజయాలు సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్రను కంచు పాత్ర అంటారు. మనకు రాసులు 12 ఎలా ఉంటాయో 12 రాసులను ఇందులో అచ్చు వేయడం కూడా జరుగుతుంది. కనుక ఈ యొక్క పాత్ర యొక్క విశిష్టత ఏమిటయ్యా అనగా కంచు మోగినట్టు కనకము మోగదు గదరాసు మతి అని చెప్తారు. అలాగా ఈ యొక్క కంచు పాత్రను ప్రతిరోజు ఉదయం మనం ఇంట్లో స్నానం చేసి పూజ చేసుకున్న తర్వాత అగరబత్తులు వెలిగించిన తర్వాత ఒక్కసారి ఈ యొక్క కర సహాయం చేత ఇలా కొట్టినట్టయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది. ఈ యొక్క ఓంకార శబ్ద ధ్వని ద్వారా అద్భుతమైన శక్తిని సంపాదించవచ్చు. ఎలా వస్తారో గమనిద్దాం. ఈ శబ్ద తరంగాల ద్వారా గృహంలో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి అనగా దురదృష్ట దేవత బయటికెళ్ళి గ్రామంలో సంచరించేటువంటి మహాలక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లోకి స్వాగతం పలుకుతుంది. అలాగే మనకు నరదృష్టి యొక్క ప్రభావాలు ఉన్న యంత్ర మంత్ర తాంత్రికపరమైనటువంటి దోషాలు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతాయని చెప్పి గమనించాలి. మీకు ఈ యొక్క పాత్రతో పాటు కాళభైరవ స్వామి యొక్క ఒక పిరమిడ్ని, మెడలో వేసుకోవడానికి కాళభైరవ స్వామి ఒక డాలర్ని, కంకణాన్ని ఏర్పాటు చేయించి మీ యొక్క గోత్రనామాలతో సపరేట్గా మీకు వీడియో కాల్లో చూపిస్తూ కాళభైరవ హోమాన్ని చేయించి స్వామి యొక్క ప్రసాదాన్ని మీకు అందజేసి మీరు విజయం సాధించేంత వరకు మీ యొక్క గోత్రనామాలతో కాళభైరవ స్వామి దగ్గర అర్చన చేయడం జరుగుతుంది. కనుక ఈ అక్షయ పాత్రను సొంతం చేసుకుందాం, అష్ట కష్టాలను దూరం చేసుకుందాం, అష్టైశ్వర్యాలకు స్వాగతం పలుకుదాం. కనుక ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ సంప్రదించవచ్చు.